పంటల్లో చీడపీడల బెడద వల్ల దాదాపు 30 నుండి 35% దిగుబడిని రైతులు నష్టపోతున్నారు. ముఖ్యంగా పురుగుల వల్ల నష్టం అపారంగా ఉంటుంది. రైతుకు పెట్టుబడి కూడా చేతికి రాని సందర్భాలు అనేకం. వీటి నివారణకు రసాయన మందులపై ఆధారపడటం వల్ల పర్యావరణం కలుషితమవటంతో పాటు పూర్తి స్థాయిలో నష్ట నివారణ సాధ్యపడటం లేదు. అయితే వీటిని అతి తక్కువ ఖర్చుతో అరికట్టే పరిష్కారం ఇప్పుడు రైతుల ముందే ఉంది. జీవ నియంత్రణ పద్ధతుల్లో చీడపీడలను నివారించవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మరి ఆ పద్ధతులేంటి, వాటిని ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం. ఈ మధ్య కాలంలో సేంద్రియ వ్యవసాయం మీద రైతులకు ఆసక్తి పెరుగుతోంది. సస్యరక్షణలో రసాయనిక పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా జీవ నియంత్రణ పద్ధతుల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రకృతిలోని పరాన్నజీవులు, బదనికలు, కొన్ని రకాల వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్ వ్యాధులు పంటలపై వచ్చే చీడపీడలను ఆశించి వాటిని అదుపులో ఉంచటంలో తమ వంతు పాత్రను నిర్వర్తిస్తూ ఉంటాయి. ఇటువంటి సహజ శత్రువులను సస్యరక్షణలో ఒక అంశంగా వినియోగించుకుంటూ చీడపీడల ఉధృతిని తగ్గించుకోవటాన్ని జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా సస్యరక్షణ చేసుకోవటం అని చెప్పవచ్చు. అధికంగా విష ప్రభావం కల పురుగు మందులను విచక్షణారహితంగా పిచికారీ చేయడం వలన పరాన్నజీవులు, బదనికలు పూర్తిగా నాశనమవుతున్నాయి. పైపెచ్చు చీడపీడలు క్రమంగా ఈ మందులను తట్టుకునే శక్తిని సంతరించుకుని వీటిని అదుపు చేసే శత్రు పురుగులు పంట పొలాల్లో నాశనమవటం వలన తిరిగి విజృంభిస్తున్నాయి. కాబట్టి చీడ పురుగులను అదుపులో ఉంచేందుకు తక్కువ విష ప్రభావం కల మందులను అవసరాన్ని బట్టి మాత్రమే వినియోగిస్తే కొంతవరకు ఈ పరాన్నజీవులను, బదనికలను కాపాడుకుంటూ వాటి ద్వారా వచ్చే లాభాన్ని కూడా పొందవచ్చు. ముఖ్యంగా వరిలో ఆశించే చీడపీడలను జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా ఏ విధంగా నివారించవచ్చో తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త అనూష. రైతులు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని జీవ నియంత్రణ పద్ధతులు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఖరీఫ్ లో ప్రధానంగా వరి, మొక్కజొన్న, వేరుశెనగ, చెరకు, పత్తి, అపరాలు అనేవి పండించడం జరుగుతుంది. వీటిల్లో చీడపీడలు ఆశించటం, అలాగే దాని వలన 30 నుంచి 35% వరకు దిగుబడులు తగ్గటం అనేది జరుగుతుంది. దీని నివారణ కోసం రైతులు అనే వాళ్ళు ఆనవాయితీగా రసాయనిక పురుగు మందులను మాత్రమే ఎంచుకుంటున్నారు. ఈ రసాయనిక పురుగు మందుల్ని విచక్షణ రహితంగా ఈ పురుగుల్ని తగ్గించడం కోసం వాడటం వలన పురుగులు ఉధృతి తగ్గినట్టే కనిపించి మళ్ళీ అవి పెరగటం, వాటిలో నిరోధక శక్తి పెరగటం, అదే విధంగా మిత్ర పురుగులు చనిపోవటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా వ్యవసాయ ఉత్పత్తుల్లో కూడా రసాయనిక అవశేషాలు అనేవి పెరగటం వలన ఎగుమతుల్లో కూడా సమస్యలు జరుగుతున్నాయి. ఉదాహరణకు మిరప వంటి పంటల్లో ఈ రసాయనిక పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా ఉండటం వలన ఎగుమతులు ఆగిపోవటం అనేది మనం వింటూ ఉంటాము. ఈ సందర్భంలో రైతులు రసాయనిక మందులకి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి జీవ నియంత్రణ పద్ధతులు ఏమున్నాయి, ఇవి ఏ విధంగా మన పంటల్లో ప్రధానంగా పండించేటటువంటి ఖరీఫ్ పంటల్లో ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఇవి ఎక్కడ లభ్యమవుతాయి అని తెలుసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి విషయం అని చెప్పొచ్చు. అందులో పరాన్నజీవులు, బదనికలు, వైరస్లు, బ్యాక్టీరియాలు, అలాగే కొన్ని శిలీంధ్రాలు, కొన్ని నులి పురుగులు, ఇవన్నీ ఏంటంటే మనల్ని పంటల్ని ఆశించేటటువంటి పురుగులు, అలాగే శిలీంధ్రాలని వాటిపైన ఇవి జీవించి వాటిని నాశనం చేయటం వలన మనకి ఉపయోగపడేటటువంటి మిత్ర పురుగుల కింద మనం చెప్పవచ్చు. వీటిని మనం ఉపయోగించడాన్ని జీవ నియంత్రణ అని అంటాము. వరి పంటలో మనకి ఆశించేటటువంటి ఈ మొదటి దశలో ఆశించేటటువంటి తెగుళ్లు గాని లేదా చీడపీడలు గాని తగ్గించడానికి ఎటువంటి జీవ నియంత్రణ పద్ధతులు ఉన్నాయి అంటే, మొదటి దశలో ఆశించేటటువంటి తెగుళ్లు రాకుండా విత్తన శుద్ధి చేసుకోవటానికి ఉన్నటువంటి జీవ శిలీంద్రనాశిని ఏంటంటే సూడోమోనాస్ ఫ్లోరసెన్స్. ఈ బ్యాక్టీరియాని 10 గ్రాములు 1 కేజీ విత్తనానికి పట్టించి విత్తుకోవాలన్నమాట. అదే విధంగా మనకి వరిలో ముఖ్యంగా 20 రోజులప్పుడు, 30 రోజులప్పుడు, అలాగే 40 రోజులకు ఈ సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ ను గనక 1 కేజీని 1 ఎకరానికి అంటే 200 లీటర్ల నీటిలో గనక కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ముఖ్యంగా ఆశించేటటువంటి అగ్గి తెగుల్ని, అలాగే కాండం కుళ్ళు తెగుల్ని, పొడ తెగుల్ని మనం
వాటి తాలూకు ఉధృతిని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఇక పురుగుల విషయానికి వచ్చినట్లయితే వరిలో ముఖ్యంగా కాండం తొలిచే పురుగు అనేది మనకి ఎక్కువగా గమనించడం జరుగుతుంది. ఈ వీటి తాలూకా గుడ్లుని మనం చూసుకున్నట్లయితే ఈ కాండం తొలిచే పురుగు ఆకు చివర్ల ఒకే దగ్గర మనకి గుడ్లు పెట్టడం అనేది గమనించవచ్చు. దాని మీద నూలు వంటి పోగును కూడా అది ఏర్పరుస్తుంది. ఆ గుడ్లను కానీ ఎక్కడైనా మనం గమనించినట్లయితే వెంటనే ట్రైకోగ్రామా జపానికం లేదా ట్రైకోగ్రామా కిలోనిస్ అనే గుడ్డు పరాన్నజీవి ఇదేం చేస్తుంది అంటే ఇవి ట్రైకోకార్డ్స్ అనే రూపంలో దొరుకుతాయి. ఈ ట్రైకోకార్డ్స్ మీద గుడ్లు ఉంటాయి. ఆ గుడ్ల నుంచి వచ్చినటువంటి ఈ ట్రైకోగ్రామా అనేటటువంటి పరాన్నజీవి వెళ్ళి మన పంటని నష్టం చేసేటటువంటి కాండం తొలిచే పురుగు తాలూకా గుడ్డు మీద గుడ్లు పెడుతుంది. దాని వల్ల మనకి ఈ కాండం తొలిచే పురుగుల తాలూకా లార్వాలు అనేవి మనం గుడ్డు దశలోనే అరికట్టవచ్చు. దీనికోసం ఈ వరి నాటినటువంటి 30 రోజులకి 60 రోజులకి ఈ ట్రైకోకార్డులని 40,000 పరాన్నజీవులు అంటే ఒక 2 ట్రైకోకార్డులు చొప్పున మనం 2 సార్లు మనం విడుదల చేసుకున్నట్లయితే ఈ కాండం తొలిచే పురుగు తాలూకా లార్వాని మనం సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు. అలాగే మనకి ఈ ఆకుముడత పురుగును కూడా మనం నివారణ చేసుకోవచ్చు. దీనికోసం 15 నుంచి 20 రోజులప్పుడు బాసిల్లస్ తురింజెన్సిస్ అనేటటువంటి బ్యాక్టీరియాని 2 గ్రాముల లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేసుకోవటం వలన ఈ ఆకుముడత పురుగు తాలూకా లద్దె పురుగు అలాగే కాండం తొలిచే పురుగు తాలూకా లద్దె పురుగును కూడా మనం తగ్గించుకోవచ్చు. ఇకపోతే మనకి వరిలో ఈ BPH సుడిదోమ అని అంటాము. ఈ సుడిదోమ అనే దాన్ని రసం పీల్చే పురుగుగా మనం పరిగణిస్తాము. దీన్ని మనం ఉధృతిని తగ్గించుకోవటం కోసం బవేరియా బసియానా అనేటటువంటి శిలీంద్ర నాశిని ఇది జీవనాశక శిలీంద్రం. ఇదేంటంటే మన సుడిదోమ మీద ఆశించి సుడిదోమ అంతా కూడా శిలీంద్రం అల్లుకొని సుడిదోమ పెరగకుండా దాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. దీన్ని మనం ఒక 5 గ్రాముల లీటర్ నీటికి చొప్పున సుడిదోమ ఆశించే సమయంలో గనక మనం పిచికారీ చేసుకున్నట్లయితే వరిలో ఆశించేటటువంటి ఈ సుడిదోమను కూడా మనం తగ్గించుకోవచ్చు. పురుగు మందుల అవశేషాలు లేకుండా సేంద్రియ పద్ధతుల ద్వారా పండించిన ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా జీవ నియంత్రణ పద్ధతుల ప్రాముఖ్యత మరింత పెరిగిందని చెప్పవచ్చు. జీవ నియంత్రణ పద్ధతులను రసాయనిక పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా వాడడం వలన పర్యావరణ సమతుల్యత కూడా పాటించబడుతూ రైతు సోదరులు పురుగు మందుల అవశేషాలు లేని నాణ్యత గల ఉత్పత్తులను సాధించవచ్చు. అయితే వరి తర్వాత అధికంగా సాగయ్యే మొక్కజొన్న పంటలో ఇటీవల చీడపీడల ఉధృతి అధికమైంది. వీటి నివారణకు జీవ నియంత్రణ పద్ధతులను ఉపయోగించి వాటిని అదుపు చేయవచ్చని వివరాలు తెలియచేస్తున్నారు శాస్త్రవేత్త. ఈ మొక్కజొన్నలో కూడా మనకి మొదటి దశలో ఆశించేటటువంటి తెగుళ్ళ నుంచి మనం కాపాడుకోవటం కోసం మనం ట్రైకోడర్మా విరిడి అనేటువంటి జీవశిలీంద్ర నాశిని ఇది అంటే పశువుల గత్తంలో కలుపుకొని ఒక 2 కిలోలు ట్రైకోడర్మా విరిడిని ఒక 90 కేజీల పశువుల గత్తంలోని ఒక 10 కేజీల వేపపిండితో కలిపి మనం దీన్ని ఒక 15 రోజుల పాటు దాని మీద గోని సంచులు కప్పి నీటిని చల్లుకున్నట్లయితే ఈ 90 కిలోల పశువుల ఎరువులో ఈ 2 కిలోల ట్రైకోడర్మా విరిడే అల్లుకొని మొత్తం ఒక 100 కేజీల వరకు కూడా మనకి ఈ కల్చర్ అనేది తయారవుతుంది ట్రైకోడర్మా విరిడి. దీన్ని మనం భూమిలో వేసుకోవటం వలన ఈ శిలీంద్రమే మొత్తం భూమంతా అల్లుకొని హానికారకమైనటువంటి శిలీంధ్రాలని పెరగనీయకుండా చేస్తుంది. కాబట్టి మనకి ఈ మొక్కజొన్నలో ఆశించేటటువంటి బొగ్గు కుళ్ళు తెగుళ్ళు గాని లేదా మొలక దశలో వచ్చేటటువంటి కుళ్ళు తెగుళ్ళు గాని ఇవన్నీ కూడా మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అలాగే విత్తనానికి కూడా మనం సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అనేటటువంటి జీవశిలీంద్ర నాశిని ఒక 10 గ్రాములు కేజీ విత్తనానికి చొప్పున కలిపి వేసుకున్నట్లయితే వేరుకుళ్ళు తెగులు గాని వడలు తెగులు గాని వీటి నుంచి మనం రక్షించుకోవచ్చు. అలాగే ఈ రసం పీల్చే పురుగుల్ని తగ్గించుకోవటం కోసం వట్టిశీలం యుకాని అనేటటువంటి కీటకనాశిని 5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు అన్నమాట. ఇది కాకుండా ప్రస్తుతం మొక్కజొన్నలో ప్రధాన సమస్యగా ఉన్నటువంటి కత్తెర పురుగుతో పాటు ఈ మధ్య అంటే ఇంతకు ముందు ఎక్కువగా ఉండేది కాండం తొలిచే పురుగు. ఈ కత్తెర పురుగు వచ్చిన తర్వాత కాండం తొలిచే పురుగు ఉధృతి తగ్గింది. కానీ ప్రస్తుత కాలంలో రెండు కూడా అంటే కత్తెర పురుగు కాండం తొలిచే పురుగు కూడా ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. దీనికోసం మనం పురుగు తాలూకా దశల్ని గమనించుకోవాలి. పురుగు గుడ్డు దశలో గనక మనకి కనిపిస్తున్నట్లయితే అంటే ఈ గుడ్లు అనేవి ఆకుల మీద గుంపులు గుంపులుగా పెడతాయి. వీటిని మనం నివారించుకోవటానికి గుడ్డు పరాన్న జీవి అయినటువంటి ట్రైకోగ్రామా కిలోనిస్ ని మనం ఒక 40,000 అంటే ఒక 2 కార్డుల్ని విత్తనం మొలకెత్తి
ఎత్తినటువంటి వారం రోజుల నుంచి 10 రోజుల వ్యవధిలో ఒక 3 సార్లు మనం విడుదల చేసుకోవాలి. విడుదల చేసుకోవాలి అంటే ఈ ట్రైకోకార్డ్స్ ని మనం ఆకు మీద పిన్ చేసుకుంటే వాటి నుంచి వచ్చినటువంటి పరాన్న జీవి ఈ గుడ్ల దశల్ని అరికడతాయి. అదే మనం లద్దె పురుగు అంటే లార్వా దశను గనక గమనించినట్లయితే వెంటనే మనం పిచికారీ చేసుకోదగినటువంటి జీవ నియంత్రణ పద్ధతులు ఏంటి అంటే బాసిల్లస్ తురింజెన్సిస్ BT25, ఇది NBIR 25 అనేది బ్యాక్టీరియా స్ట్రెయిన్. దీన్ని ఒక 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. అదే దీని తర్వాత కూడా మనకి ఉధృతి గమనించినట్లయితే లేదా బీటీ దొరకని పక్షంలో మనం మెటారైజియం అనైసోప్లియే అనేటటువంటిది NBIR వాళ్ళది MA35 అనేటటువంటి స్ట్రెయిన్, లేదా బివేరియా బెసినియా అది కూడా NBIR BB45 అనేటటువంటి స్ట్రెయిన్, ఏదైనా ఒక దాన్ని 5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున ఒక 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకుంటే మనం ఈ లార్వా దశని తగ్గించవచ్చు అన్నమాట. వీటిని మనం పిచికారీ చేసుకునేటప్పుడు రసాయనిక పురుగు మందులతో సమానంగా వీటిలో తగ్గడం అనేది, పురుగు తాలూకు ఉధృతి తగ్గడం అనేది గమనించడం జరిగింది.